రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. 2028 సాధారణ ఎన్నికలకి ఇంకా సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వెళ్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహిస్తున్నారు. నాయకుల పనితీరుపైన రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయా? దాంతో పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్లు మాజీ ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారా? పనితీరు మార్చుకోకపోతే టికెట్ ఇవ్వడం కష్టమేనని ముఖం మీద చెప్పేశారా? 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ పార్టీ పరిస్థితి ఎలా ఉందని, ప్రజాభిప్రాయం, స్థానిక నాయకుల పనితీరుపై సమగ్ర నివేదికలను సేకరిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సుమారు 50 నియోజకవర్గాల్లో సర్వేలు పూర్తయ్యాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ సర్వేల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రుల పనితీరును ప్రత్యేకంగా అంచనా వేస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో ఆదరణ, కార్యకర్తలతో అనుసంధానం, స్థానిక సమస్యలపై స్పందన వంటి అంశాలను ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వే నివేదికలు నేరుగా పార్టీ అగ్రనాయకత్వానికి చేరుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సర్వే రిపోర్టులపైన పోస్ట్ మార్టం నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అప్పగించారట కేసీఆర్. బాస్ కేసీఆర్ ఆదేశాలతో నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి క్లాస్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై ప్రధానంగా స్థానిక సమస్యలపైన పోరాడాలని కేటీఆర్ సూచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కార్యకర్తలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాలని నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పనితీరు సరిగా లేని కొంతమంది నేతలకు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సర్వేలు కేవలం సమీక్షలకే పరిమితం కావని, భవిష్యత్ టికెట్ కేటాయింపులకు కీలకంగా మారే అవకాశం ఉందనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతుంది. గతంలో పదవులు నిర్వహించిన అనుభవం కంటే ప్రస్తుతం ప్రజల్లో ఉన్న ఆదరణ, గెలుపు అవకాశాలే ప్రాధాన్యంగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. పనితీరు మెరుగుపడకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదనే సంకేతాలు కొందరు నాయకులకు వెళ్లినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ పునరుద్ధరణ, మరోవైపు గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, ఈ రెండు అంశాలపై బీఆర్ఎస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో గులాబీ పార్టీలో మరిన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ పునర్నిర్మాణంపై కేటీఆర్ పూర్తి ధీమాతో ఉన్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ ను బూత్ స్థాయి నుంచి మళ్లీ బలోపేతం చేసే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, సంస్థాగత పునర్వ్యవస్థీకరణ, కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని చాలా సందర్భాల్లో ప్రకటించారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ గానే బరిలోకి దిగుతుందని, గెలుపు అవకాశాలే అభ్యర్థుల ఎంపికకు ప్రాధాన్యత అని కేటీఆర్ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అక్కడ నేరుగా సర్వే రిపోర్ట్స్ పైన పార్టీ నాయకులతో నేరుగా ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించిన కేటీఆర్ 2 జిల్లాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పనితీరుపై జిల్లా అధ్యక్షుడికి రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే 2028 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన బీఆర్ఎస్ సర్వేల ఆధారంగా పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొద్దిమంది సిట్టింగ్లను మార్చి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే గెలిచేవారమనే ఆ తర్వాత గుర్తించారు. దాంతో గతంలో జరిగిన పొరపాటును మరోసారి జరగకుండా ఇప్పటి నుంచే సర్వేలు, పనితీరును బేరీజు వేసి టికెట్లు కేటాయిస్తే అధికారంలోకి రావటం ఖాయమనే లెక్కలు వేసుకుంటున్నారట. ఏదేమైనా ఎన్నికలకు 2 ఏళ్లు ముందుగానే అలర్ట్ అయిన గులాబీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎంతమందిని సైడ్ చేస్తుంది, కొత్తగా ఎవరెవరికి ఛాన్స్ ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.